అందరికీ శుభ శుక్రవారం. ప్రభువు సిలువలో పలికిన 7వ మాట. లూకా సువార్త 23:16. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. పిలాతు ప్రభువుతో, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదు అని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే కాని తప్ప నీకు ఏ అధికారము లేదు అని ప్రభు పిలాతుతో చెప్పెను. ప్రభు ఏమంటారంటే, నేను తలుచుకుంటే నా తండ్రి ఈ సమయములో వేడుకొనిన ఎడల 12 వ్యూహముల కంటే అధికముగా ఉన్న దూతలు ఇప్పుడు నాకు పంపును అని చెప్పాను. నేను 12 వేడుకొనిన ఎడల ఈలాగున జరుగును, లేఖనమును ఎలా నెరవేరునని అతనితో చెప్పాను. ప్రభువు వచ్చింది సిలువ మరణము కోసమే. మనను సిలువలో మరణించి మనల్ని పరలోక రాజ్యమునకు వారసులు చేయుటకు, మన పాపములన్నీ సిలువలో కొట్టివేయుటకు ప్రభువు పరలోకము నుండి భూలోకమునకు వచ్చి ఆయన మరణము ద్వారా, సిలువలో ఆయన మరణము ద్వారా మనకి మార్గమును సరళము చేసెను. చేసెను. ఈ మాట స్టెఫెను స్టెఫెను కూడా మాట్లాడారు. మన కోసము ప్రభువు వచ్చి మార్గము సరళము చేశానని చెప్పినప్పుడు, స్టెఫెన్ను ధర్మశాస్త్రములు చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పండ్లు కొరికి ఊరి వెలుపలికి ఈడ్చుకొచ్చి రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫెను మోకాళ్ళు వేసి ఆకాశము తెరువుట చూచి ఇట్లా, నేను తండ్రి పక్కన ప్రభువు లేచి చూచుట నేను చూస్తున్నాను అని స్టెఫెను చెప్పాను. అప్పుడు వీళ్ళు రాళ్లతో రువ్వి చంపినప్పుడు స్టెఫెను కూడా ఇలాగే చెప్పాను, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. ప్రభువు కూడా మన కోసము సిలువలో మరణించి మన పాపములను, మన శాపములన్నీ సిలువలో కొట్టివేసి మనకు మార్గమును సరళము చేసి మనల్ని పరలోక రాజ్యమునకు వారసులు చేశారు. ఆఖరిగా, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను